ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వార్తలో ఇంత బారు చాంతాడంతేమో ఒక వ్యతిరేకంగా రాసేసి చివరిలో అసలు నిజం రాస్తుంది ఈనాడు. వాళ్ళ జర్నలిస్ట్ స్కిల్ ఉన్నటువంటి అతను కరెక్ట్గానే రాస్తాడు. ఇక ముందుదంతా కూడా ఎడిటోరియల్ పాలసీ సబేటర్ గారు కోరికలకు అనుగుణంగా రాసివ్వాలి, ఆ సబేటర్ గారు యాజమాన్య కోరికలకు అనుగుణంగా రాయాలి. ఇవాళ ఒక వార్త, సార్ అంతే స్వశక్తితోనూ ఎదగనివ్వరు అంటూ స్వశక్తికి తన 2013-14 కొన్ని పెడితే మహిళలకి వాళ్ళకి స్వచ్ఛందంగా ఎదగడానికి దాన్ని తీసుకొచ్చేసి పేరు మార్చేశారు. ఆ మహిళలను కూడా ఎదగనివ్వట్లేదు అన్నటువంటిది. మహిళలు స్వశక్తి ఎదుగుతున్నారు లేదా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే తెలుస్తుంది, పల్లె ప్రాంతాల్లో తెలుస్తుంది. ఇక్కడ అసలు వార్త ఏంటి అంటే కాకినాడ షెడ్యూల్ ఏర్పడిన తొలి పరిశ్రమ మూతపడింది. ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని మూలపేటలో 2013-14 అంటే చంద్రబాబు రాకముందే కదా అది, పాల్స్ ప్లస్ పేరుతో బొమ్మల తయారీ పరిశ్రమ నెలకొల్పారు. 800 మంది మహిళలకు శిక్షణ గౌరవ వేతనం ఇచ్చి బొమ్మలకు ఆకారం కుట్టడం, దూదిని కూర్చడం, తయారైన వాటికి ప్యాకింగ్ చేయడం వంటివి నేర్పారు. ఎందుకనేది అది కేంద్ర ప్రభుత్వపు స్కీమ్లో భాగంగా ఆ రోజున నేర్పారు. అయితే ఎందుకు చేశారు ఇది? చైనా, థాయిలాండ్ దేశాల నుండి ముడి సరుకు దిగుమతి చేసుకుని ఇక్కడ తయారైన బొమ్మల్ని, టెడ్డీ బేర్లు అన్ని రాష్ట్రాలతో పాటు 82 దేశాలకు ఎగుమతి చేసేవాడు. కోవిడ్ సమయంలో వైద్యుల కోసం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీఈ సూట్లు ఇక్కడి నుంచే తయారు చేశారు. కోవిడ్ అనంతరం ప్రభుత్వ ప్రోత్సాహం కరువు అవడంతో ఇతర ప్రతికూల పరిస్థితులతో ఈ బొమ్మల తయారీ పరిశ్రమ మూతపడింది. ఇది వీళ్ళు రాసింది. అసలు పాయింట్ ఏంటి? ఆ బొమ్మలు మోడీ వచ్చిన తర్వాత చైనాతో, అప్పుడు గాల్వన్లో ఈ ఘటన అయిన తర్వాత చైనాకి ఎక్స్పోర్ట్స్ మీదన బ్యాన్ పెట్టుకొచ్చారు, లేదా ట్యాక్స్ విపరీతంగా పెంచారు. చైనా వాడికి ఇదివరకు రా మెటీరియల్ ఇక్కడికి పంపించి ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకుపోవడానికి చాలా చీఫ్గా ఉండేది. ఇప్పుడు భారీ రేట్ అయింది. దాంతో చైనా వాడు ఇక్కడ మెటీరియల్ కొంటల, లేదా మెటీరియల్ ఇక్కడికి పంపించట్ల, దాంతో దెబ్బతిన్నది. దానికి మధ్యలో కరోనా కారణంగా పీపీఈ కిట్లు బిజినెస్ వచ్చింది, అది నడిపారు. ఇప్పుడు లేదు బిజినెస్, అది జగన్ మూసేపించాడు. ఇది ఈ టైప్లో రాసుకురావడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది. నడుస్తూ ఉంటాయి అట్లాగే.